అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మనం ఒక గొప్ప నాయకుడిని గుర్తు చేసుకుందాము. ఆంధ్ర సింహము, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఎంతో నిజాయితీగా, ధైర్యంగా, నిరాడంబరంగా పనిచేసిన రాజకీయ నాయకుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. స్వతంత్ర పోరాట సమయంలో సైమన్ కమిషన్ వచ్చినప్పుడు పోలీసుల ఎక్కుపెట్టిన తుపాకీలకు అడ్డంగా వెళ్ళి ధైర్యం ఉంటే నా గుండెలో కాల్చండిరా అని చూపించిన నాయకుడు. ఇప్పటి నుంచి అతన్ని ఆంధ్ర కేసరి అని చెబుతారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రకాశం పంతులంటే నేటి ప్రజలకు తెలియదు. వాళ్ళకి ఎప్పుడు ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్, జగన్ అనే మాత్రమే తెలుసు. అప్పట్లోనే లాయర్గా టంగుటూరి లక్షలాది రూపాయలు ఆస్తులు సంపాదించి వాటన్నిటినీ స్వాతంత్ర పోరాట సమయంలో ప్రజాసేవలో ఖర్చు పెట్టారు. పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి టంగుటూరి మొదటి ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నికయ్యారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు 14 నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన ఎన్నో నిర్మాణాత్మక పనులు చేపట్టారు. వాటిలో ఎస్వి యూనివర్సిటీ, ప్రకాశం బ్యారేజీ కొన్ని. అతను 1957లో మరణించారు. టంగుటూరి పేరు మీద ప్రకాశం జిల్లా చాలా చోట్ల ప్రకాశం రోడ్డు ఉన్నాయి. పేద కుటుంబంలో జన్మించిన ప్రకాశం సంపాదించిన ఆస్తిని ప్రజాసేవలో ఖర్చు చేసి నిరుపేదగా మరణించారు. టంగుటూరి ప్రకాశం పంతుల జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయం.